నేను తిరగబట్టి ఒక 15 నెల రోజులు అవుతుంది. స్కూల్ స్టార్ట్ కాకముందు నుంచే మనం తిరుగుతున్నా కానీ దొరకట్లేదు. చాలా రోజుల నుంచి స్కూల్లో అడ్మిషన్ కోసం చాలా తిరుగుతున్నాను. పోయినసారి కూడా తిరిగాను, ఈసారి కూడా తిరిగాను, దొరకట్లేదు. మా ఇంటి స్కూల్ పక్క పంట పరడ కూడా ఆనుకొని ఉంటుంది ఇల్లు. ఇప్పుడు మా పాప 7th and 9th అవుతుంది. సీటు కోసం చాలామంది నేను వార్డు మెంబర్లతోని వాళ్ళతో కమిషనర్తో చైర్మన్తో కూడా నేను చేయించాను కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. నేను తిరగబట్టి ఒక 15 నెల రోజులు అవుతుంది. స్కూల్ స్టార్ట్ కాకముందు నుంచే మనం తిరుగుతున్నా కానీ దొరకట్లేదు. చాలా ఇబ్బంది ఉన్నది. అయితే స్కూల్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది, వాతావరణం బాగుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉందని చెప్పేసి తిరగడం జరుగుతుంది. నేను కూడా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం చదివిద్దామని చెప్పేసి వేరే స్కూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా అడ్మిషన్ బోర్డు లేదు. మన గర్ల్స్ స్కూల్ కాడ చూసినా కానీ, ప్రైమరీ స్కూల్ కాడ, ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ కాడ చూసినా కానీ ఎక్కడ నో అడ్మిషన్ ఫీజు లేదు. ఇది ఇక్కడ మాత్రమే నో అడ్మిషన్ ఫీజు ఉన్నది. ఇక్కడ స్టడీ బాగుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉందని చెప్పేసి మనం తల్లిదండ్రులు కూడా చాలామంది నాతో పాటు మస్తు మంది తప్పితే పడుతున్నారు సీట్ కోసం. సీటు కావాలంటే ఇప్పుడు ప్రముఖతో చెప్పినా కానీ రావట్లేదు. ప్లస్ ఎగ్జామ్ కూడా రాస్తున్నాము, అయినా కానీ దొరకని పరిస్థితుల్లో ఉన్నదండి ఇక్కడ.